కిట్లో మొత్తం 5 రకాలు ఉంటాయండి. 5 రకాలు ఏమేంటంటే ఫస్ట్ క్యాప్టెన్, ఇది ఫార్ములా 7 ప్లస్ దీంట్లో సిఎంఎస్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి. క్యాప్టెన్ ప్లస్ ప్లస్ అని ఇచ్చే జింకు, ఐరన్, మ్యాంగనీస్ ఉంటుంది దీంట్లో. అది కాకుండా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటుంది. ఇది ఒక బ్యాగ్. నెక్స్ట్ ఇది సల్ఫర్ అని 90% సల్ఫర్, ఇది 5 కిలోలు. ఈ సల్ఫర్ కూడా ఎందుకంటే మన రైతులు ఫర్టిలైజర్ విపరీతంగా వాడి భూమిలో భాస్వరం పెరిగిపోయి పిహెచ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయినాయి. ఆ పిహెచ్ లెవెల్స్ పెరిగినప్పుడు నేల కూడా గట్టిగా దాని వేరు వ్యవస్థ లోపల పోనివ్వదు ఫ్రీగా. ఈ సల్ఫర్ ఉండడం వల్ల నేలంతా గుల్లబారి దాని వేరు వ్యవస్థ బాగా పెరుగుద్ది. దానివల్ల రేపొద్దున్న రూట్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ హ్యూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్. ఇవి చాలా కంపెనీలు హ్యూమిక్ యాసిడ్ అని ఉంటాయి. మనం ఇచ్చే హ్యూమిక్ యాసిడ్లో వర్మీ కంపోస్ట్ నుంచి డెవలప్ చేస్తామండి. ఇది ఒక ప్యాకెట్ వచ్చేసరికి ఒక ట్రక్ పశువుల ఎరువుతో సమానం మన రైతులకి. ఇది మన వర్మీ కంపోస్ట్ చేయడం వల్ల అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఈ హ్యూమిక్ యాసిడ్ కూడా ఎందుకు ఇవ్వాలి అంటే మనకు నేల గుల్లబార్చడానికి, దానికి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ భూమిలో ఉండే కూడా బాగా తీసుకుంటుంది మొక్కలు. ప్లస్ ఐరన్. చాలామంది ఫీల్డ్లో చూసే మొక్కలు చచ్చిపోతున్నాయి అంటున్నారు, ఫ్లవర్స్ కానీ ఇవి కానీ. ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా చచ్చిపోతాయి. మనకి ఓన్లీ ఫంగిసైడే కొడతాం మనం. ఫంగిసైడే కాదు, ఈ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి మొక్కలు చచ్చిపోతాయి. అది కంట్రోల్ చేస్తుంది ఇది 100%. ఈ ఫెర్రస్ కూడా. ప్లస్ దీంట్లో సిఎంఎస్ అంటే సాయిల్ కండిషనర్. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటుందండి. ప్లస్ హ్యూమిక్ యాసిడ్ కోటెడ్ తోటి వస్తాయి ఈ కూడా గ్రాన్యూల్స్. ఈ కాల్షియం ఏంటంటే ఉన్న చౌడంతా ఇరిగిపోతుందండి మనకు. ఆల్రెడీ మనం ఇంత ముందు వేసిన భాస్వరం అంతా కూడా. ప్లస్ మెగ్నీషియం ఏంటంటే మొక్కకు కావాల్సిన పత్రహరితాన్ని తయారు చేసుకుంటుంది. ప్లస్ సల్ఫర్ అంటే ఆల్రెడీ మనకు చెప్పాం, నేలంతా గొల్లబారి. ఈ 3 కూడా దీంట్లో ఉంటాయి. ఈ 5 రకాలు కలిపి మన కిట్లో ఇస్తున్నాం అనమాట. ఈ 5 రకాలు ఉండడం వల్ల ఇవి సహసిద్ధంగా మన భూమిలో ఉండేవే. మళ్ళీ మన రైతులు చేసే తప్పుల వల్ల, తప్పు ఏంటంటే ఫర్టిలైజర్ విపరీతంగా వాడటం వల్ల ఇవన్నీ కొనుక్కుని వేసుకోవాల్సి వస్తుంది మనం. మీ రిజల్ట్ అయితే హ్యాపీ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి.